మంచిర్యాల జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. చెన్నూరు మండలం అస్నాదలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర వడ్లు తడిసిపోయాయి. దీంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు రాగా మీరెందుకు వచ్చారంటూ బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పరస్పరం వ్యక్తిగత దూషణలతో హైటెన్షన్ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ సాగర్, గత కొన్ని రోజులుగా చెన్నూరు నియోజకవర్గంలో రాజకీయం సంబంధించి పూర్తిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అటు మా రాష్ట్ర మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి, దాంతో పాటు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య ఈ కార్యకర్తలు పార్టీల మధ్య పూర్తి స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతూ వస్తుంది. ప్రతి సమస్య పైన రెండు పార్టీలకు సంబంధించిన నేతలు పోటాపోటీగా ఆందోళనలు, నిరసనలు అనేటివి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గత 2 రోజులుగా అక్కడక్కడ చెన్నూరు నియోజకవర్గంతో పాటు మంచిర్యాల నియోజకవర్గంలో అకాల వర్షం కురిసింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చాలా చోట్ల కూడా ధాన్యం తడిసిపోయింది. సో ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. దాన్ని పూర్తిగా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకెళ్లాలి, కొనుగోలు చేయాలన్నది ఒక డిమాండ్ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెన్నూరు నియోజకవర్గంలో పలు కేంద్రాల్లో అక్కడ వెళ్లి రైతులని పరామర్శిస్తున్నారు. ధాన్యం పూర్తి స్థాయిలో తడిచిపోయిన పరిస్థితి. సో తాజాగా వల్ల చెన్నూరు మండలం ఆస్నాదాలో కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొదటగా తడిచిన ధాన్యాన్ని అక్కడ ఉన్న రైతుల్ని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి చేరుకొని వారితో వాగ్వివాదానికి దిగారు. ఎందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు అన్న దానిపైన కొంత మాటల యుద్ధం కొనసాగింది. సో ఆ తర్వాత పోలీసులు కొంత రంగప్రవేశం చేసి ఇరు వర్గాల పార్టీలకు సంబంధించిన 2 పార్టీల నేతల్ని కూడా అక్కడి నుంచి పంపించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో వాస్తవానికి కూడా ఈ అకాల వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల్లో చాలా వరకు కూడా ధాన్యం అనేది పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చాలా చోట్ల ధాన్యం తడిచిపోయింది. సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ ప్రజా సమస్యల పైన ప్రతిసారి కూడా చెన్నూరు నియోజకవర్గం, ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరులోనే కొంత పొలిటికల్ సంబంధించిన హీట్ అనేది కొనసాగుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రతి అంశం పైన, ప్రతి సిచ్యువేషన్ లో కూడా పోటాపోటీ నినాదాలు, ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితి మనకు వరుసగా కనిపిస్తుంది. రైట్ ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ.